హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎన్ టీవీ. రాజకీయాలను గమనిస్తుంటే ఇటు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. పోనీ ఇటు తెలంగాణలో చూస్తే హడావిడిగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కండక్ట్ చేయడానికి తెలంగాణ అధికార పక్షం చూస్తోంది. సో ప్రతిపక్షాలు విపక్షాలు కూడా వాటిని ఖండిస్తున్నాయి. సో అసలు రాజకీయాలు ఎటువైపు దారితీస్తున్నాయి, ఎటువంటి మార్పు చెందుతున్నాయి రాజకీయాలు? సో వీటన్నిటి గురించి మనతో పాటు చర్చించడానికి ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన ఉంది, కానీ జనసేన ఎన్నికల నుంచి తప్పుకుంది. దీన్ని మీరేమంటారు? ఒకటి, రాజకీయాల్లో మనం అందరం కూడా ఏదో గెలుపు ఓటములను ఆలోచిస్తాం, కానీ ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాలు, ఆశలు, ఆశయాలు కంటే ఉమ్మడి ప్రయోజనాలు ముఖ్యం. ఆ ఉమ్మడి ప్రయోజనాలు అన్నది ఎలాగంటే, హైదరాబాద్ అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా చెప్పాలంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఇంకా రాజధాని ఏర్పడాల, అక్కడ మూడు ముక్కల రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక హార్ట్ ఆఫ్ ది సిటీ మొత్తం రెండు రాష్ట్రాలకి కూడా, అటు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలకు కూడా ఒక ఆర్థిక రాజధాని కలుగుతున్నటువంటి ఈ హైదరాబాదు ఇది ఒక విశ్వనగరంగా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నవి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులు, రెండు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు కూడా ప్రభావితం చూపిస్తాయి. అయితే సరే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక మీకు గుర్తుందో లేదో 17వ తారీఖున అనౌన్స్మెంట్ వచ్చి 18, 19, 23 రోజుల్లోనే నామినేషన్లు అని హడావిడిగా తీసుకురావడం జరిగింది. సరే, ఈ హడావిడిగా నోటిఫికేషన్స్ రావడానికి వెనకాల అధికార పార్టీ వారు లేకపోతే ఎన్నికల సంఘం అధికార పార్టీ కలిపి చేస్తాయి కాబట్టి వారి హస్తం ఉందా లేదా అనేది పక్కన పెడదాం కాసేపు. సరే, ఎప్పుడు ఎన్నికలకైనా రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూనే ఉండాలి. కాకపోతే మనకి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కరోనా పరిస్థితులు కావచ్చు, అనేక కారణాలతో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేనకి ఉమ్మడిగా పోరాటం, ప్రతి ఎన్నికల్లోని భవిష్యత్తులో కూడా పోరాటం చేయాలని ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినాయి. తెలంగాణ విషయం వచ్చేటప్పటికి ఆ విధమైనటువంటి చర్చలు కానీ తెలంగాణలో కూడా కలిసి వెళ్ళే విధానం కానీ అంత ఇదిగా చర్చలు జరగల. కనీలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే కదా. అయితే అయినా కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ అభిమానులు ప్రతి నియోజకవర్గంలోనే ఉన్నారు, ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తారు. అందులో హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా జన సైనికుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు లేదా జన సైనికులు అందరికీ అభిప్రాయం మేరకు తెలంగాణలో కూడా పోటీ చేద్దామనేటువంటి భావనలోకి జనసేన పార్టీ రావడం జరిగింది. ఆ విధంగానే చాలామంది కార్యకర్తలు కూడా నామినేషన్స్ కూడా వేయడం జరిగింది. ఈలోపు అంటే ఇక్కడ తెలంగాణ బీజేపీ అధిష్టానానికి జనసేన మధ్యలో ఉన్నటువంటి చర్చలు జరపడానికి అంత సమయం లేకుండా అయిపోయింది అది. దాంతో ఎవరికి వారు నామినేషన్స్ మొదలుపెట్టారు. ఈ సందర్భంలో మరి ఇది ఈ విధంగా విడివిడిగా కలిసి వెళ్తే అది అసలైనటువంటి ప్రయోజనం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఏదైతే బీజేపీ నాయకత్వం కళ్యాణ్ గారిని కలుసుకుని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈసారికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు మీరు మద్దతు తెలిపితే భవిష్యత్తులో ఇక నుంచి ప్రతి దాంట్లో కూడా తెలంగాణలో కూడా బీజేపీ జనసేన కలిసి వెళదామని చెప్పేసి అలాంటి ఆలోచన వారు ప్రతిపాదన వాళ్ళు పెట్టడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత జన సైనికులకి ఇబ్బంది కలిగంగా ఆయన అనిపించినప్పటికీ కూడా కొంచెం పెద్ద మనసుతో ఈయనే ఒక ముందడుగు ఈ స్టెప్ తీసుకుని ఈసారి మరి మన వాళ్ళు విత్డ్రా చేసుకుని జనసేనకి మన బీజేపీకి మద్దతు ఇద్దామని చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే లాంగర్ మనకి ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఏదేమైనా ఇలా పార్టీలుగా విడిపోయి మనం చేసుకుంటుంటే ఇంతవరకు మనం ఏదైతే మనం చెప్తున్నామో రాష్ట్రానికి జరగవలసింది, తెలంగాణ రాష్ట్రానికి జరగవలసింది న్యాయం జరగలేదని మనం అంటున్నామో, అది ఏదైతే అన్యాయం చేశారో అన్యాయం చేసిన వాళ్ళకి మద్దతు చెప్పినట్టు ఉంటుంది పరోక్షంగా. ఆ అవకాశం వారికి ఇవ్వకుండా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పోటీల్లో ఎన్నికల్లో బీజేపీకి మనం మద్దతు ఇచ్చి ముందుకు వెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కామన్గా హైదరాబాద్ రాజధాని, మన ఆంధ్రప్రదేశ్కి కానీ లేకపోతే తెలంగాణ కానీ రాజధాని. సో కాకపోతే ఇప్పుడు కేసీఆర్ ఏమో నేను ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడో అట్టడికి తోసేసానని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఒకటి, కేసీఆర్ రాజకీయ జీవితమే ఒక సెంటిమెంట్ మీద భావోద్వేగాలు రెచ్చగొట్టి వచ్చినటువంటి రాజకీయ జీవితం అయింది. ఆయన ఏమి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి పెట్టిన పార్టీ కాదు. అందరికీ తెలిసినదే, ఓపెన్ సీక్రెట్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రివర్గంలో ఆయనకి ప్లేస్ ఇస్తే ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, కేసీఆర్ గారు అనేవారు లేరు, తెలంగాణ రాష్ట్ర విభజన గురించి చర్చే లేదు. కాకపోతే ఆయన ఏదో అనుకుంటున్నాడంటే ఆయనకు ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలతోటి తెలంగాణ రాష్ట్రం సాధించడం అంటే అది ఒక హాస్యాస్పదమైనటువంటి అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ పార్టీ వారు కూడా పైనటువంటి సోనియా గాంధీ
వారు కూడా ఏదో మనకి అనుకూలంగా మారుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది. సరే, ఏదైనా ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా జరిగింది. మనం రాష్ట్రం విడిపోయినది మనం కాదనట్లా. కాకపోతే ఇప్పటికీ కూడా అంటే ఆయనకి అధికారం ఇచ్చిన 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా భావోద్వేగాలు రెచ్చగొట్టి లేకపోతే సెంటిమెంట్ రెచ్చగొట్టి పరిపాలన చేయడం అంటే అది ఎంతో కాలం సాగదు. మనం చూసాం ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రజల్లో మార్పు. ప్రతిదాన్ని అంటే ఎన్ని తప్పులు చేసేసినా ఆఖరికి ప్రాంతీయ నినాదం జై తెలంగాణ అంటే చాలు ప్రజలందరూ మా వైపు తిరిగిపోతారో అనేటువంటి ఆ కలల నుంచి దుబ్బాక ఎన్నికల ఫలితాలు చూపించినాయి. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఆ ఫలితాలు చూపించబోతున్నాయి. అది కొంతకాలం జరుగుతాయి రాజకీయాలు. అంటే ఇంకా ఆంధ్ర తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ని మేము చేసిన వల్లనే వాళ్ళు అలా దిగజారిపోయారా అని అనుకుంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావాలని వారు చేసుకున్నారా అనేది పక్కన పెడదాం. కానీ ఎంతవరకైనా ఈ భావోద్వేగ రాజకీయాలు కొన్నాళ్ళకు సాగుతాయి, కానీ ఎంతో కాలం సాగవని చెప్పేసి మా ఉద్దేశం. సో అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నా అదొక దారి, స్థానిక ఎన్నికలను వాయిదా వేసుకుంటూ రావడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం. ఇటు తెలంగాణలో ఏమో అంటే తెలంగాణలో పరిస్థితులు ఇప్పుడు దుబ్బాకలో బీజేపీ విజయం సాధించింది కాబట్టి జిహెచ్ఎంసీలో కూడా ప్రజా వ్యతిరేకంగా మనకి అధికార పక్షం వెళ్తోంది ప్రజలకు వ్యతిరేకంగా అని భయపడి తొందరగా హడావిడిగా ఎవరికి కూడా టైం ఇవ్వకుండా మేము ఆల్రెడీ రెడీగా ఉన్నామని చెప్పి అవి స్టార్ట్ చేసేసారు అధికార పక్షం టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. సో అంటే భయపడి చేశారంటారా? అలా ఏ విధంగా దుబ్బాక ఎలక్షన్స్ చూసిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళినాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 వచ్చిన తర్వాత ఈ అధికార పార్టీ వచ్చిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు మేము అద్భుతంగా చేస్తున్నటువంటి కేసీఆర్ గారు అందరితో పాటు సమానంగా వెళ్ళకుండా మళ్ళీ ముందస్తు ఎన్నికలకి ఎందుకు వెళ్ళారు? 2018 డిసెంబర్లోకి వెళ్ళిపోయారు. ఆయన భయపడి వెళ్ళారా అంటే మేము భయపడి వెళ్ళలేదు అని అంటారు, కానీ అది ఒక రకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీగా వెళ్ళాడు ఆయన. 2019లో అందరితో పాటు మిగతా రాష్ట్రాలతో జరిగినట్టుగానే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో జరిగినట్టుగానే ఎన్నికలకు వెళ్ళుంటే ఫలితాలు వేరేగా ఉండి ఆయన ముందస్తు చాలా అంటే రాజకీయ చాణక్యుడు, అనుభవం నాయకుడు కదా, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. అదే సందర్భంలో ఇప్పుడు ఇది కూడా ఏదైనా ఆ ముందస్తుకి వెళ్ళారా లేకపోతే ఏదైనా వెళ్ళారా అనేది పక్కన పెడదాం. సెంటిమెంట్ వర్కౌట్ అవి జనాలు ఓట్లు ఎక్కువ. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే అండి, ఎంత ధైర్యవంతుడు అంటే మీ అందరికీ భయం అయితే నా చుట్టూ పడుకోండి అంటే ఎవరు అసలు భయం ఎవరికి? మధ్యలో పడుకున్న వాడికి. కానీ అది చెప్పడం మీ అందరికీ భయం అయితే నా చుట్టూ పడుకోండి అంటాడు ఆయన. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏ టైంలో మాట్లాడాలో, ఎవరిని రెచ్చగొట్టాలో, ఏ సెంటిమెంట్ తీసుకురావాలో అన్నది చాలా. ఎందుకంటే మంచి మాటకారి, వాగ్దాటి ఉన్న వ్యక్తి కదా, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఎక్కడికెక్కడ ఒక పక్కనటువంటి హైదరాబాద్లో వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలు వర్షాలకు మీద ఇక్కడ ప్రజల వ్యతిరేకత వస్తున్న విషయంలో ఇప్పుడు ఎన్నికలు పెట్టారు. సపోజ్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు, రేపు పొద్దు నుంచి ఎన్నికలు మొదలుపెట్టారు. మనం ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు వెళ్ళకుండా ఇది తప్పు, ఇలా ఎంత ఆకస్మిక నిర్ణయం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటే ఏమంటాడైనా? ఇదిగో ప్రతిపక్షాలు భయపడుతున్నాయి, దుబ్బాక ఎన్నికల గురించి భయపడ్డారు కదా అందుకని భయపడుతున్నాయి అంటాడు. లేదు వీరు ఎవరైనా కోర్టులకి వెళ్ళి నిజంగా ఎలక్షన్స్ కాపీ చేశారనుకోండి, అది కూడా అవకాశంగా చేసుకుని ఈ ఇప్పుడు ఉన్నటువంటి భయాందోళనలో లేకపోతే ఈ ఆవేశాలన్నీ తగ్గే వరకు చూసి ఏం మార్చడం ఎన్నికలు లాగెళ్ళిపోతాడు ఆయన. రెండూ ఆయనకు అనుకూలమే. కాకపోతే అందుకనే ప్రతిపక్ష పార్టీలు కూడా అన్నాయి, కానీ మాట వరుసకే ఏంటి ఇంత ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంటాం ఏంటని, కానీ అన్నీ సిద్ధపడ్డాయి. ఎవరికి వారు సాయశక్తిలో అన్ని పార్టీలు కూడా సిద్ధపడ్డాయి. ఇంకా ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇంకా ఫలితాలు వచ్చాక చెప్పాలి. సో అలాగే చాలా వరకు ఎనామినస్ చేసిన నియోజకవర్గాల్లో పోటీదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బంది పడుతోంది అధికార పక్షం. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఎదురు దాడులు చేస్తే తోలు తీస్తా అని చెప్పి వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, ఎక్కడా కూడా ఆగట్లేదు. దీనిపై మీ స్పందన? ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎలా వచ్చిందంటే అండి, 2000 మొన్న మార్చి ఎన్నికలకి జనరల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పటికి మనకి ఎవరికీ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ కాదు దేశంలో ఎవరికీ కూడా కరోనా అంటే ఏంటి, దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ శానిటైజేషన్ తెలియదు, మాస్కులు పెట్టి తిరగాలని తెలియదు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని ఎవరికీ తెలియదు, దాని ఇంపాక్ట్ ఏంటన్నది. ఆ టైంలో ఎన్నికలు అనౌన్స్మెంట్ జరిగింది. అనౌన్స్మెంట్ జరిగినప్పుడు వచ్చిన అవకాశాన్ని వారు ఏం చేశారంటే, మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా సమావేశపరిచి ఏవైనా సరే 95% రిజల్ట్ మనకు అనుకూలంగా రావాలి అని చెప్పి 4 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు 4 ప్రాంతాలకే పెట్టి, ఒకవేళ కానీ
ఈ ఎన్నికల్లో ఫలితాలు ఆశించినట్టుగా రాకపోతే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అటునుంచి అటే వెళ్ళి రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా చేసేయాలని చెప్పి అన్నారు. దాంతో లోకల్గా ఉండే ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఇక వేరే గత్యంతరం లేదు. ఏదో రకంగా ఎన్నికల్లో ఫలితాలు రప్పించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అందరి కార్యకర్తలు నామినేటెడ్ ఎవరైతే వేసారో ఆ క్యాండిడేట్స్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం, అంటే మీకు ప్రభుత్వ పథకాలు ఈ రావని చెప్పని కొంతమందిని ఏమో ఫిజికల్గా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని ఎత్తిపోవడం, ఇవన్నీ జరిగినాయి. జరిగినప్పుడు ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఆయన ఎన్నికలు ఇప్పుడు పెడితే కానీ ఈ కరోనాతో ఇబ్బంది అని చెప్పేసి అని ముందస్తు వాయిదా వేశారో అప్పుడు గగ్గోలు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే చాలా దాదాపు 25% ఏకగ్రీవాలు చేసేసుకున్నారు వాళ్ళు దౌర్జన్యంగా. ఈ టైంలో ఎన్నికలు వాయిదా పెడతాం ఏంటి అని చెప్పి గగ్గోలు పెట్టారు. అయిపోయింది. ఇప్పటికీ మీకు మాకు అందరికీ కూడా అసలు కరోనా అంటే ఏంటి, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక అవగాహన అయితే వచ్చింది. అవగాహన రావడంతో కదా ప్రభుత్వం కూడా చక్కగా మద్యం దుకాణాలన్నీ ఓపెన్ చేసింది కదా, ఎక్కడ పడితే అక్కడ షాపులు ఓపెన్ చేసింది కదా. వారు కూడా వారి నాయకులతో పాటు రోడ్ల మీదకి వచ్చి ఆ వారోత్సవాలు వీరోత్సవాలని వేల మందితో గుంపులుగా వచ్చి భజన కార్యక్రమాలు చేసుకుంటున్నారు కదా. అప్పుడు రాని కరోనా, పిల్లలను స్కూల్కి పంపితే రాని కరోనా, మద్యం దుకాణం దగ్గర రాని కరోనా ఎన్నికలు పెడితే వస్తావు ఇప్పుడు అంటే ఏమీ లేదు. అక్కడ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ ఉన్నంత కాలం వాళ్ళ ఎన్నికలకి వెళ్తానికి వాళ్ళకి భయం. ఆ భయంతో ఏదేమైనా సరే నిమ్మగడ్డ గారికి మార్చి 31 వరకు ఆయన పదవిలో ఉంటాడు. ఆయన మార్చి 31 వరకు ఇలాగే గడిపేసి ఏప్రిల్లో వీళ్ళకి కావాలనుకున్నటువంటి కనకరాజు గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అదేవిధంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా చేతిలో పెట్టుకుని ఏదో రకంగా మళ్ళీ ఏకగ్రీవాలని చేసుకుందనే ఉద్దేశంతో వారు వెళ్తున్నారు. బట్ జనసేన పార్టీ ముందు నుంచి చెప్తుంది ఏంటంటే మళ్ళీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో పెడతానని చెప్పేసి అంటున్నారు. కాబట్టి పాత నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయాలి, కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి, ఎందుకంటే పాత అనేకమైన కంప్లైంట్లు ఎన్నికల కమిషనర్ గారే కంప్లైంట్లు చెప్పారు. కాబట్టి అవన్నీ రద్దు చేసి ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టాలి, మళ్ళీ మొదటి నుంచి కార్యక్రమం అంతా జరగాలి నోటిఫికేషన్తో సహా. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద అంత నమ్మకం లేదని అనకుండా కాకుండా పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ ఎలా చెప్తే చేస్తుంది. కాబట్టి కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపాలనేటువంటి డిమాండ్ కూడా మేము పెట్టాం. మరి ఆ విధంగా ఆ డిమాండ్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారన్నది ఎన్నికల కమిషన్ మనం వేసి చూడాలి. సో అంటే జనసేన స్టాండ్ ఏంటంటారు స్థానిక ఎన్నికల్లో? అంటే ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్కు జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. సో వారు మళ్ళీ నామినేషన్ వేస్తే పార్టీ నుండి వారికి కల్పించే భరోసా ఖచ్చితంగా మేము ఆల్రెడీ ప్రిపేర్డ్లా ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే స్థానిక ప్రభుత్వాలు అంటారండి, యాక్చువల్గా స్థానిక సంస్థలు కూడా అనకూడదు. ఎప్పుడైనా పంచాయతీలు బలంగా ఉంటేనే రాష్ట్రమైనా దేశమైనా బలంగా ఉండేది. గ్రామ స్వరాజ్యం అంటాం. అందుకనే ఈ రోజున మార్చి 31 లోపల కానీ ఎన్నికలు జరిగితే మన సెంటర్ నుంచి రావాల్సినటువంటి ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులన్నీ వస్తాయి. రాకపోతే అవన్నీ మనం దెబ్బతింటాం. ఆల్రెడీ ఆర్థికంగా దెబ్బతిన్నాం. పంచాయతీలకు నిధులు వచ్చి వాళ్ళ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేస్తేనే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి, అది కూడా మార్చికి ముందే జరగాలి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రావాలి. కాబట్టి జనసేన పార్టీ ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని కోరుకుంటుంది. ఇటువంటి నిబంధనలన్నీ మేము పెట్టే కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి పాత నోటిఫికేషన్ రద్దు చేయడం, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో పెట్టడం ఇవన్నీ చేస్తా ఖచ్చితంగా సాధ్యం త్వరగానే పెట్టాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. అంటే అలాగే బీజేపీతో పొత్తుగా అయినా లేదు అనుకుంటే విడిగా పోటీ చేసినా కానీ జనసేన అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ రిలీజ్ చేసినట్టే ఆంధ్రప్రదేశ్లో కన్నా రిలీజ్ చేస్తే అన్నిటికీ సిద్ధంగా ఉందా జనసేన? ఆల్రెడీ ఎప్పుడో ప్రిపేర్డ్. ఎందుకంటే ఇక తెలంగాణలో అయితే అంత కూర్చుని మాట్లాడుకునే పరిస్థితులు జరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మొదటి నుంచి కూడా మేము బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నామో రాబోయే ఎలక్షన్స్ అన్నిటికీ కూడా బీజేపీ జనసేన కలిసే పోటీ చేస్తాయి, దాంట్లో నో డౌట్స్. మన నామినేషన్స్ ఆల్రెడీ వేసిన విషయంలో కూడా ఎక్కడికెక్కడ షేర్ చేసుకున్నాం. బీజేపీ జనసేన షేర్ చేసుకునే నామినేషన్స్ వేశారు. ఇప్పుడు ఆ ప్రక్రియలో చాలా ఏకగ్రీవంగా చేసుకున్నారు, దౌర్జన్యంగా అధికార పార్టీ అన్నారు. కాబట్టి వాళ్ళు రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ పెట్టమంటున్నాం. కానీ మళ్ళీ ఖచ్చితంగా బీజేపీ జనసేన కలిసే వెళతాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో అలాగే శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినీత కోటపై వైసీపీ నేతల దాడిని ఎలా ఖండిస్తారు? ఆమె వినూత్న ఆవిడ శ్రీకాళహస్తిలో మొదటి నుంచి కూడా జనసేన పార్టీ తరపున ప్రజల పక్షాన్ని నిలబడి గట్టి పోరాటం చేస్తున్నారు. ఆమె భర్త కూడా. అది స్థానికంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకి వారికి కొంచెం గిట్టట్లేదు ఎప్పటి నుంచో. ఎందుకంటే ఏమీ ఆశించకుండా ఎక్కడైతే సమస్య వచ్చిందో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్యకి వీళ్ళు వెళ్ళి నుంచోవడం, వాళ్ళకి భరోసా కల్పించడం, అన్ని రకాలుగా అంటే అధికారులతో మాట్లాడే విషయం కానీ అది విషయంలో కానీ అన్ని రకాలుగా వారు వెళ్ళడంతో ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టారు. కదా యాక్చువల్గా
ఇక్కడనే కాదు అన్ని చోట్ల జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా బరి తెగింపు అంటారు దీన్ని. ఆ బరి తెగింపు చేసేసారు ఇక్కడ. చేసి వారిని ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేయడం, ఆ కారు అద్దాలు పగలగొట్టడం, ఇంటి అద్దాలు పగలగొట్టడం జరిగింది. బట్ వాళ్ళు బెదిరిపోయే మనుషులేం కాదు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్నది ఏదో ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు అందరం మేము అంతా ఉన్నాం. ఖచ్చితంగా ఆవిడ వెనకాల ఆవిడ ఫ్యామిలీ వెనకాల ఉండి పోరాడతాం, న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఎన్నాళ్ళు చేస్తారు బరితింగిప్పుడు మేము చూసుకుంటాం. అలాగే ప్రజాధనాన్ని తమ సొంత విధానాలకు వినియోగిస్తున్నారు అని చెప్పి ఏదైతే అధికార పక్షం ఉందో, సో సొంత విధానాలకు యూజ్ చేస్తున్నారు ప్రజాధనాన్ని అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా మొదటి నుంచి జరుగుతుంది అదే కదా. ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే ఏంటంటే మనకి అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ముఖ్యమంత్రిని లేకపోతే ఎన్నికైన వారిని వాళ్ళని ఏదో మహారాజుల్లాగా యువరాజుల్లాగా పైనుంచి దిగి వచ్చిన దేవదూతల్లా చూస్తున్నారు. కానీ ఇది ప్రజలు 5 సంవత్సరాలకి ఇచ్చిన కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్కి ఏం చెప్పారు ప్రజలు? మేమందరం కూడా చేసేటువంటి పనులు, ఉమ్మడిగా చేసుకునే పనులు మేము చేసుకోలేము, మేము రోడ్లు వేసుకోలేము, మేమేమో లైట్లు మేము బిగించుకోలేం, మంచినీళ్ళు మేము సప్లై చేసుకోలేం, మాకు ఇటువంటి కొన్ని సమస్యలు వస్తాయి. మాలో ఉన్న సమస్యలు అంటే న్యాయపరంగా కానీ ఏదైనా సమస్యలు వస్తే మా సమస్యలు పరిష్కరించడానికి మాకు కావాలి కాబట్టి గవర్నమెంట్ అనే దాన్ని మిమ్మల్ని ఒకటి పెట్టుకున్నాం. మీరు ఊరికనే చేయొద్దు, మీకు కూలి ఇస్తాం, నెల నెలన జీతాలు ఇస్తాం, మీకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, కార్లు సెక్యూరిటీ అన్నీ ఇస్తాం, మీరు పని చేయండిరా అని ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు ఇచ్చిన కాంట్రాక్ట్ అది. ఈ 5 సంవత్సరాలు సరిగ్గా పనిచేస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాం, పని చేయకపోతే తీసుకొచ్చి కింద కూర్చోబెడతాం అనేటువంటి కాంట్రాక్ట్ విషయంలో అదేదో మేమేదో శాశ్వతంగా ఈ ప్రభుత్వాలుగా ఉంటాం, శాశ్వతంగా రాజధాని అన్నట్టుగా వారు చేసే కార్యక్రమాలు, ప్రజల డబ్బు, పన్నుల డబ్బులతో వచ్చిన డబ్బులతో వాళ్ళు కార్యక్రమాలు చేసేదానికి వారి తండ్రుల పేర్లు, తాతల పేర్లు, విగ్రహాలు రకరకాలుగా చేస్తుంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా అనేది ప్రజలు కూడా కొంచెం గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం కట్టే డబ్బులతోటే కడుతున్నారా, ఈ జేబులోంచి డబ్బులు తీసుకుని ఈ జేబులో డబ్బులు మనం ఖర్చు పెట్టేస్తున్నారు అనేటువంటి అవగాహన ప్రజల్లో వచ్చిందనుకోండి, ఈ ఉచిత పథకాలు అంటే ఏంటో, దాని వెనకాల ఉన్నట్టు మర్మం ఏంటో, వీరు ఇచ్చేటువంటి అంటే పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారు ప్రభుత్వ సాయం అంట. ప్రభుత్వం సాయం చేసేది ఏంటండి? వారు సాయం చేసేది ఏంటి? మన డబ్బులు మన కాళ్ళు సాయం చేయడం ఏంటి? మేమే ప్రజలు బెచ్చమేస్తుంటే ఆ డబ్బులతో పనిచేసే కూలీలలో ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధి ఎవరైనా కూడా వాళ్ళకి జీతబత్యాలు ఎవరు ఇస్తున్నారు? ప్రజలు ఇస్తున్నారు. వాళ్ళు మాకు సాయం చేసేదేంటి అనేటువంటి ఒక అవగాహన ప్రజల్లో వచ్చి, ఈ కులాలకే మతాలకి అతీతంగా, ప్రాంతాలకే అతీతంగా, భావోద్వేగాలకు అతీతంగా, లేకపోతే కొన్ని ఇచ్చేటువంటి తాయిలాలకు అతీతంగా కానీ ఆలోచించి ఓటు హక్కు వినియోగిస్తున్నారు అనుకో, అప్పుడు ఇటువంటి కాంట్రవర్సీస్ అనేవి రావు, అటువంటి చేయడానికి సాహసించరు. అటువంటి మార్పు రావాలని మనం కోరుకుందాం. సో అలాగే వైసీపీ ప్రభుత్వం కొత్తగా రాష్ట్ర టోల్గేట్స్ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది. సో ఇదంతా కూడా ప్రజాధనమే కదా, అది దేనికి ఉపయోగిస్తుంది అంటారు? చాలా విచిత్రమైనటువంటి వాదన. యాక్చువల్గా నేషనల్ హైవేస్కి టోల్గేట్స్ ఉంటాయి. ఎవరైనా అండి ఒక రోడ్డు వేసి దాన్ని టోల్గేట్ పెడతారు. అసలు రోడ్లే లేవు ఇక్కడ, రోడ్లే లేని చోట టోల్గేట్లు పెడతారట. పైగా రాష్ట్ర రహదారుల్లో టోల్గేట్లు అంట. చాలా విచిత్రం. ఎందుకంటే రోడ్డు పోని కనీసం రోడ్లు వేసి దానికి ఆదాయం లేదు కాబట్టి టోల్గేట్ పెడుతున్నామంటే ఒక అందం ఉంటుంది. అసలు రోడ్లు ఇవి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గారిని ఒక 5 కిలోమీటర్లు ఎక్కడ బ్రేక్ వేయకుండా నడపమనండి ఒక వాహనాన్ని, ఆయనకి మనం సన్మానం చేద్దాం. అటువంటిది రోడ్లే లేని ప్లేసుల్లో టోల్గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేసి మరి ఆ డబ్బులు తిరిగి రోడ్లకు ఉపయోగిస్తారా లేకపోతే వీళ్ళ ఉచిత పథకాలకు ఉపయోగిస్తారా మనకు తెలీదు. కానీ దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే చాలా దౌర్భాగ్యం. అంటే రాష్ట్ర రహదారులు అంటే ప్రగతికి చిహ్నాలు అంటారు. అటువంటిది కొన్ని చోట్ల మృత్యు రహదారుల కింద ఉన్నాయి. ఆ రోడ్ల మీద ప్రయాణం చేయడం, ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇంకా డైరెక్ట్గా నరకానికి అనేటువంటి రోడ్లు ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఆల్రెడీ నిధులు ఉన్నాయి. ఆర్టీసీకి మన రోడ్డు రవాణా శాఖ నిధులు ఉన్నాయి. ఆ నిధులు కరెక్ట్గా అక్కడ వెచ్చించకుండా కేవలం ఉద్యోగులకు, జీతబత్యాలకి, వీళ్ళ మెహర్బానీలకే ఉపయోగిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగిద్దాం, ఆ రోడ్లు బాగు చేద్దాం అనే ఉద్దేశం లేదు. కాబట్టి మళ్ళీ నిబంధనలు వేసి ఈ విధంగా రోడ్లు ట్యాక్స్లు వసూలు చేయడం, అది ప్రజలు కూడా హర్షించరు. మరి ఇటువంటి అన్నిటికీ కూడా తిరగబడతారు, ప్రజలే తిరగబడతారు. సో అలాగే ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్లో, దీని మీద చాలా అవకతవకలు ఉన్నాయి, ప్రజల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని కూడా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని కూడా అసలు ఫస్ట్ రాజధానులు లేవు, ఏం లేవు, మళ్ళీ జిల్లాలకు వచ్చారని చెప్పి ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. సో దీన్ని మీరేమో కొత్త జిల్లాలు అంటే పక్కన తెలంగాణలో ఏర్పడ్డాయి ఎన్ని 33. అంటే పాపం కేసీఆర్ గారికి లక్కీ నెంబర్ 6 కాబట్టి 33 చేశారు ఆయన, 6 వచ్చేలాగా. మరి ఈయనకి లక్కీ నెంబర్ ఎంతో చూసుకుని ఈయననే చేస్తారంటే వీళ్ళేదో చెప్తాను కిందాగా, వీళ్ళేదో
రాచరికంలో ఉన్నట్టు శాశ్వతంగా రాజుల్లాగా వెళ్ళేది ఆలోచన. ఎందుకు చిన్న జిల్లాలు ఏర్పడాలి ఎందుకు అనుకుంటారంటే అధికారం మరీ ప్రజలకి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక విధంగా డీసెంట్రలైజ్ చేయడానికి అన్నట్టుగా పైకి చెప్తారు. ఈ రోజున దానివలన ఏం జరుగుతుందంటే స్థానిక ప్రభుత్వాలకి ఏమో ఎలక్షన్స్ పెడతాకే భయపడుతున్నాం, ఆ నిధులు ఇవ్వడానికే భయపడుతున్నాం. ఏదన్నా చిన్న ట్రాన్స్ఫర్ కావాలి, ఒక ట్రాన్స్ఫర్ అంటే జిల్లాలో ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఉండగా అధికారాలన్నీ మీ చేతిలో పెట్టుకుని జిల్లాలు ఇండి చేయడం వల్ల ఉపయోగం ఏంటి? క్వశ్చన్. దానివల్ల ఏం పెరుగుద్ది? కలెక్టర్లు పెరుగుతారు, అధికారులు పెరుగుతారు, ఈ ఈ ఈ సిబ్బంది అంతా పెరుగుతారు. మళ్ళీ ఈ జీతబత్యాలు ఈ భారం అంతా ఎవరిదే? ప్రజలదే కదా. అంటే అసలు చేయవలసింది చేయకుండా ఇటువంటివన్నీ ఏదో చేసేవన్న పేరుకి ఉపయోగం లేని పనులు. ఈరోజు మొన్నటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్ని సంవత్సరాలు బట్టి కలిసి ఉన్నాం కదమ్మా, ఒక 6 సంవత్సరాల క్రితం కలిసి ఉన్నాం కదా. ఒక ముఖ్యమంత్రి ఓ 20 మంది మంత్రులతో నడిచింది కదా. ఇప్పుడు ఏమైంది? 2 ముఖ్యమంత్రులు అయ్యారు, ఒక 1 డజన్ ఉప ముఖ్యమంత్రులు అయ్యారు, ఓ 40 మంది ఏమో మంత్రులు అయ్యారు. అక్కడ 33 జిల్లాలో ఇక్కడ ఎన్ని జిల్లాలు చేస్తారో కలెక్టర్లు పెరిగారు, అధికారులు పెరిగారు. ఏమైంది? పెరిగింది ఆదాయం ఏమైనా పెరిగిందా? అంటే మేము అంటున్నామంటే అధికారాలని డీసెంట్రలైజ్ చేసి కింద ఉన్నటువంటి పంచాయతీల వరకు బలోపేతం చేసి అప్పుడు మీరు జిల్లాలు ఏర్పాటు చేస్తే అన్నాం. కానీ ఏదో చెప్పాను కాబట్టి పురులో బుద్ధి పుట్టింది కాబట్టి మేము చేస్తామంటే ప్రజలకు ఉపయోగం లేదు, భారం తప్ప. సరే, 3 రాజధానుల పరిస్థితి ఏంటంటారండి? అందరూ వ్యతిరేకిస్తున్నారు, అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఓన్లీ అధికార పక్షాన్ని నేను 3 రాజధానులు పెడతానంటుంది. దాంట్లో ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు జనాలకి. సో అసలు కంప్లీట్ అవుతుంది, ఒక్క రాజధాని అయినా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఈ వచ్చే ఎలక్షన్స్ లోపు? అసలు రాజధాని అంటే అర్థం ఏంటి అన్నది పెద్ద ప్రశ్న. ముఖ్యమంత్రి గారు ఎవరంటాడంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని. అయితే రాజధాని అంటే ఏదో ఒక సెక్రటేరియట్ లేకపోతే ఒక అసెంబ్లీ 4 బిల్డింగ్లు కడితే అదే రాజధాని అని చెప్పేసి పరిపాలనా రాజధాని అన్నట్టుగా ఉంటుంది. ఇది ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ మనం కోల్పోయినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఏర్పడాలని చెప్పేసిన ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు మొత్తం సెంటర్ ఆఫ్ పాయింట్గా అమరావతి ఉండాలనే విషయం నిర్ణయం జరిగింది. నిర్ణయం జరిగినప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో మేము కూడా అమరావతిని మేము సపోర్ట్ చేస్తామన్నమాట మనందరికీ రికార్డెడ్గా తెలిసినదే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే 3 ముక్కలు చేసేస్తాడో లేకపోతే రాజధాని ఇక్కడి నుంచి తరలిచ్చేస్తాడో అని అన్నారు. కానీ వాటిలన్నింటినీ కూడా ఖండిస్తూ తాడేపల్లిలో ఆయన నివాసం ఏర్పరచుకున్నారని చెప్పి తాడేపల్లిలో ఆయన బిల్డింగ్ కట్టుకున్నప్పుడు ఆయనతో పాటు ఆయన మంత్రులందరూ కూడా మాట్లాడిన రికార్డింగ్లు మనకు అందరికీ ఉన్నాయి. ఆ తర్వాత మరి వారికి ఏం ఆలోచన వచ్చిందో అక్కడ ఆల్రెడీ కొంచెం లోపాలు ఉన్నా కూడా 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటాం అనే దాని మీద దృష్టి పెట్టకుండా, అంటే ఈగో ప్రాబ్లమ్స్ అనుకోవాలా లేకపోతే నాదంటూ ఒక మార్క్ ఉండాలి. పూర్వం ఏం చేసేవారంటే ఒకప్పుడు మొఘలు వాళ్ళ భారతదేశాన్ని దండెత్తినప్పుడు ఏం చేసేవారంటే ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలన్నీ కొట్టేసేవారు, వాళ్ళకి కావాల్సినవి కట్టించుకునేవారు. ఆ విధంగా ఆల్రెడీ ఒకవేళ కానీ అమరావతి డెవలప్ చేస్తే ఆ క్రెడిట్ ఏదో చంద్రబాబుకి వెళ్ళిపోద్దేమో అనే ఉద్దేశంతో దాన్ని ఒక 3 ముక్కల రాజధాని 3 రాజధానులు కట్టట్లేదండి, ఉన్న రాజధాని 3 ముక్కలు చేసాడని. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. 3 రాజధానులు అంటారు కానీ 3 ముక్కల్లో అసలు ఎవరికీ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమ బాగా వెనకబడిన ప్రాంతాలు మనం అనుకుంటున్నాం. వైజాగ్లో ఒక బిల్డింగ్ కట్టి అక్కడ ఒక సెక్రటేరియట్ పెట్టినా, అదేవిధంగా కర్నూలులో ఒక బిల్డింగ్ కట్టి ఒక హైకోర్టు పెట్టినా రెండు ప్రాంత ప్రజలకు ఉపయోగమే ఉంది? అక్కడ ఉన్నటువంటి వలసలు వాళ్ళు ఆపగలుగుతాయా? కొన్ని జిరాక్స్ సెంటర్లు పెరిగితే కొన్ని ఆఫీసులు పెరుగుతాయి, అది కాదు వాళ్ళు కోరుకున్నదే. అక్కడ ఏదో కొన్ని పరిశ్రమలు రావాలి, డెవలప్మెంట్ అవ్వాలని అనేది కోరుకుంటున్నారు రాయలసీమ ప్రజలను ఎవరైనా. అంతేగాని అక్కడ మొక్క పెడితే అధికారులు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వీళ్ళు తిరగడం సరిపోద్ది. ఆ ఎక్స్పెన్సెస్ అంతా మళ్ళీ ఖజానా మీద భారమే. అంటే అసలు ఒక ఉన్నదాన్ని అంటే ఏదైనా సరే అంటే ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఏదైనా సరి చేసుకుంటా వెళ్ళాలా తప్ప కొత్తగా సమస్యలు సృష్టించకూడదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సమస్యలు సృష్టించడమే, అన్నీ గజిబిజి గందరగోళం చేయడమే. మూడు రాజధానులు అన్నాడు. అలాగని చెప్పేసి ఏమంటాడైనా మేము రాజధాని ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయం, ఇక్కడ ఏదో చేస్తాం. సరే ఏం చేస్తాం, అది ఏం చేస్తావో చెప్పాలిగా. పాపం వాళ్ళకి ఏం చేస్తారో అర్థం అవ్వక ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పాపం రైతులు అందరూ కలిసి 350 రోజులు బట్టి దీక్షలు చేస్తున్నారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏం అన్యాయం జరగదు, మీరు ఇచ్చిన భూములకి మేము న్యాయం చేస్తాం, ఇది చేస్తున్నాం అని వాళ్ళకి ఏమన్నా చెప్పగలిగారా? చెప్తే వాళ్ళు ఆ నిరాహార దీక్ష విరమిస్తారు కదా.
అంటే కనీసం అక్కడ ఉన్న రైతులనే సాటిస్ఫై చేయలేకపోయారు, రాష్ట్రం మొత్తం అంతా వీళ్ళు ఎక్కడ సాటిస్ఫై చేయగలుగుతారు? అక్కడ రైతులు బయటకు వచ్చి మాకు న్యాయం చేయండి అన్న వాళ్ళని కొట్టారు. ఇక్కడ రేపు పొద్దున్న భూములు ఇవ్వకపోతే వైజాగ్ ప్రజలను కొడతారు. ఇక్కడ ఇచ్చినందుకు కొట్టారు, అక్కడ ఇవ్వకపోతే కొడతారు. మొత్తానికి దెబ్బలు మాత్రం కామన్, ఎవరికి? రాష్ట్ర ప్రజలకైనా రైతులకు కానీ. అదే జరుగుతుంది ఇక్కడ. అంటే వైజాగ్ సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి భూములు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈ దృష్టి వారి అక్కడ పడింది. అంతేగాని ఉత్తరాంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు. నిన్నే మనం చూసాం, ఆల్రెడీ ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నారనే ఉద్దేశంతో వైజాగ్ ఎయిర్పోర్ట్ అంటే 30 సంవత్సరాలు ఆఫ్ చేసేయాలట. ఆఫ్ చేసేసి అప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకుంటారట. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పీపీపీలో జరుగుతుంది, ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్ట్లో జరుగుతున్నప్పుడు ఈ కాంట్రాక్టర్ జిఎంఆర్ అని మనకు అందరికీ తెలిసిందే. అసలు సబ్ కాంట్రాక్టర్లు ఎవరో, దాని వెనకాల ఉన్నదా కాంట్రాక్టర్లు ఎవరో మనకు బయటికి బహిర్గతం కాదు. వారి ప్రయోజనాలన్నీ కాపాడుకోవడం గురించి ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసేస్తారంట. మరి ఎప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రజలు మేలుకుంటారో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళ చైతన్యం వచ్చి జరుగుతున్నది చేయకపోతే మాత్రం చాలా తీవ్రంగా నష్టపోతారు. అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసేసి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ చేయడానికి ఎంపీ రాసిన లేఖపై అసలు అదే కదా మన ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నటువంటి వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ. ఎప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే ప్యారలల్గా చేసుకోవచ్చు. అది కాకుండా అంట ఈ డెవలప్ చేసుకోవడం గురించి ఎయిర్పోర్ట్ మూసేయాలట, 30 సంవత్సరాలు మూసేయాలట. మరి విచిత్రమైనటువంటి మరి ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్ అయిందంతా ఇది క్లోజ్డ్ చేసేయాలా అంటే దానికి సమాధానం చెప్పరు. ఏదైనా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంచెం అధికార ప్రతిపక్ష పార్టీలతోటి లేకపోతే ఒక అభిప్రాయాన్ని బయట పెట్టి ఏమనుకుంటున్నారని ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసి నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని అటువంటి ఏమీ లేకుండా ఏకపక్ష నిర్ణయాలని అంత రహస్యంగా లెటర్ రాసుకోవడం ఎందుకు? ఆ లెటర్ మళ్ళీ కేంద్ర మంత్రి రిలీజ్ చేసే వరకు పబ్లిక్ తెలియదు. వీళ్ళే రిలీజ్ చేయాలా, పాపం సెంట్రల్ మినిస్టర్ గారే రిలీజ్ చేసే వరకు జరిగి తెలియదు. ఆ విధంగా ఎన్ని జరుగుతున్నాయో కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోస్ వస్తాయండి. ఆ జీవోలో ఏముందో మనకు తెలియదు ఆ బయటకు వచ్చేదాకా. అంత సీక్రెట్గా ఒక పక్క నుంచి పారదర్శక పాలన అంటారు కదా, మరి అంత సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు చేసేది మంచి పని అయితే ఓపెన్గా చెప్పుకోవాలి, చెడు పని అయితే దాచుకోవాలి. సో అలాగే తుంగభద్ర నది పుష్కరాలు రీసెంట్గా ప్రారంభించారు చాలా ఘనంగా, కానీ సముద్ర స్నానంపై మాత్రం పన్ను విధించడాన్ని ఎంతవరకు మనం చూసుకోవాలి? అంటే ఇక్కడ 2 రకాలండి, మంచి ఉంది, చెడు ఉంది. అక్కడ అంటే ప్రభుత్వ బాధ్యత కాదండి ఏదైనా సరే. పుష్కరాలు, గుళ్ళు, గోపురాలు జరిగే పూజలు ఇది ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రజలు చేసుకునే కార్యక్రమాలకే రవాణా సౌకర్యాలు కల్పించడం, ఒక భద్రత సెక్యూరిటీ కల్పించడం, ఇటువంటి చేసే బాధ్యత ప్రభుత్వం. అంతేగాని ఆయనేమో ఈవెంట్ మేనేజర్ అయిన చంద్రబాబు గారు ఇంకా అదేదో కృష్ణా నది ఇప్పుడే పుట్టింది, ఈయన హయాంలో పుట్టింది అన్నట్టుగాను, ఇన్ని వేల సంవత్సరాల నుంచి కాకుండా ఆయన హయాంలోనే పుట్టినట్టుగా ఆయన పెద్ద అడావుడు చేశాడు హోర్డింగ్లు పెట్టి. ఈయనేమో మొత్తానికి అదేదో భయభ్రాంతులకు గురి చేసినట్టు. వేల మందితోటి ట్రాక్టర్లు పెట్టుకుని ఊరేగింపులు చేసుకుంటా, వారోత్సవాలు చేసుకుంటా, పిల్లలతో రోజుల మీద డ్యాన్స్ చేసుకుంటే ఇందాక మనం మాట్లాడుకుంది అదే కదా. ఇక్కడ తగు జాగ్రత్తలు అంటే ఆ ఘాట్స్ దగ్గర అది కొంచెం పబ్లిక్ ఒకేసారి స్నానాలు అయ్యి చేయకుండా కొద్దిగా స్నానాలు చేయడం, దానికి తగ్గట్టుగా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయండి, స్నానం గదులు అయ్యి ఉంటాం, అవన్నీ చేసి ఏర్పాట్లన్నీ చేయడం చేతకాక నెత్తి మీద నీళ్ళు వేసుకుంటే 50 రూపాయలు, ఒంటి మీద వేసుకుంటే 100 రూపాయలు, అది కూడా వ్యాపారమే. అంటే వీళ్ళ చేతకానతనాన్ని ఆ విధంగా నిరూపించుకుంటున్నారు. పుష్కరాలు ఉన్నాయి, ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది, ఇది అంతే కదా. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. అప్పుడు ముందే వస్తుందని తెలుసు కదా. తుంగభద్ర నదికి త్వరలో పుష్కరాలు వస్తున్నాయి, వచ్చినప్పుడు ఘాట్స్ ఇన్ని రకాలుగా పెంచుకుందాం, స్నానం చేసే వాటికి ఇంత దూరంగా పెంచుకుందాం, ఇవన్నీ ఏర్పాట్లు చేయడం చేతకాక పిండ ప్రధానానికి కొన్ని రేట్లు అంటే రకరకాల అంటే ప్రజల దగ్గర నుంచి ఏదో రకంగా జేబులోంచి డబ్బులు లాగాలి. పాపం పక్కన మరి ఉచిత పథకాలు డబ్బులు ఇస్తున్నారు కదండి, ₹1 ఇస్తున్నప్పుడు 10 రూపాయలు లాగాలి, వ్యాపారం కదా. అందులో వ్యాపారస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు అని బిజినెస్ చేయడం బాగవచ్చు. ఆ విధమైన కార్యక్రమాలు తుంగభద్రలో చేస్తున్నాడు. ప్రజలకు రక్షణ చేసే ఏర్పాట్లు చేయడం చేతకాక. సో అలాగే ఇళ్ల పట్టాల విషయానికి వస్తే తేదీలు మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు గాంధీ జయంతి రోజు అని అలా మారుతూ వస్తున్నాయి. ఫైనల్గా డిసెంబర్ 25 అని చెప్పారు. ఫైనల్గా మీరు ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు ఫైనల్ కానీ. సో దీంట్లో ఆంతర్యం ఏమిటి అంటే ఏం లేదు, ఇప్పుడు సీరియల్ వచ్చే భాగం తర్వాయి భాగం వచ్చే వారం అంటారు చూసారా, అలాగా ఇదో సీరియల్ ఎపిసోడ్లో అయిపోయింది. ఇక్కడ పేదలకి భూములు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అందరూ హర్షిస్తాం, ఇవ్వాల్సింది కూడా, కూడు గుడ్డ ఏర్పరచవలసింది ప్రభుత్వం. అయితే మన ఇక్కడ ఇచ్చే ప్రశ్నలు ఏంటంటే, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు 11 లక్షలు ఇల్లు వచ్చినాయి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కట్టినాయి.
కొన్ని 50% కంప్లీట్ అయినాయి, కొన్ని 70% కంప్లీట్ అయ్యి, కొన్ని 90% కంప్లీట్ ఉన్నాయి. ఆల్రెడీ కంప్లీట్ ఉన్నాయి, మిగతా ఏదన్నా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసి అవన్నీ ఇచ్చేసి ఆ తర్వాత మిగతా వాటికి కొత్త వాటికి వెళ్ళాలి. ఆ 70% 80% కంప్లీట్ అన్నీ కూడా వదిలేసి నిరుపయోగంగా వదిలేసి మళ్ళీ కొత్త వాటికి మళ్ళీ స్థలాలు సేకరించడం అనేది ఒక సమస్య. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సేకరించే స్థలాలు ఎక్కడ సేకరిస్తున్నారో ఆవ భూములు. మనం ఈస్ట్ గోదావరిలో చూసాం. అంటే కొద్దిపాటి సముద్రం పొంగితే మునిగిపోతాయి అవన్నీ వరదలు వచ్చి. అటువంటి చోట్ల మీరు ఇల్లు ఇస్తున్నారా అంటే ప్రజలు ముంచేయాలనా? అర్థం కాంది. అదేవిధంగా కొన్ని శ్మశానాల ప్లేసుల్లో కొంచెం ప్రభుత్వ స్థలాలు అంటే ఉన్న స్థలాలన్నీ కూడా ఇలా ఖర్చు పెట్టేసుకుంటే పొద్దున్న భవిష్యత్తుకి ఏస్తాం మనం. అంటే మీరు జనాభా పెరిగినంత మాత్రం భూమి పెరగదు కదా, పరిశ్రమలకి వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మనకి డెవలప్మెంట్కి. అప్పుడు ఏం ఇస్తారు అంటే సరే ఇదొక సమస్య. అయితే అయితే వీరు సేకరించారో మొత్తం రాష్ట్రంలో దాంట్లో ఆవ భూములు లాంటి కొన్ని భూముల ఉన్న చోట్ల మనకి ఒక కంప్లైంట్స్ వచ్చినాయి. ఏంటి మునిగిపోయే ప్రాంతాల్లో ఏది ఇస్తున్నారో లేకపోతేనేమో ఈ ఏమంటారో శ్మశానాలు అటువంటి అభ్యంతరకరమైన ప్లేస్లో ఇస్తున్నారా అని చెప్పేసి కొన్ని కంప్లైంట్లు లేని. ఆ కంప్లైంట్లు ఎక్కడొచ్చినాయో అవి మానేసి కంప్లైంట్లు లేని చోట చాలా చోట్ల సేకరించారుగా, అవి ఇచ్చేయచ్చుగా. కేవలం దీన్ని బూచిగా చూపించి మిగతా చోట్ల ఎందుకు ఆపారు అంటే వీళ్ళకి చేయడానికి ఏ విధంగా చేయాలనేది అవగాహన లేదు, ఇచ్చే మనసు కూడా లేదు. మెయిన్ ఏదో రకంగా మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నా. అమరావతి ఇప్పుడున్న ప్రాంతం కొంతమంది ఏమో వరద ప్రాంతం అన్నారు, వాళ్ళ మంత్రులే. కొంతమంది ఏమో 3 పంటలు పండే ప్రాంతం అంటారు, వాళ్ళకి అర్థం కాదు అది ముంపు ప్రాంతమా 3 పంటలు పండే ప్రాంతమా అది తెలియదు. ఎవడు నోటికి వచ్చిందని మాట్లాడతాడు. సరే మరి ఇన్ని వేల సంవత్సరాలు బట్టి కొన్ని వందల వేల సంవత్సరాలు బట్టి అక్కడ గ్రామాలు ఉన్నాయి, ఏ మునిగిపోలేదు కదా, ఉన్నారుగా వాళ్ళందరూ ప్రజలు ఉన్నారుగా. సరే మీరు అక్కడ ఒక 5% సిఆర్డిఏ పరిధిలో 5% ప్రజల అవసరాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక యాక్ట్లో ఉంది. వీరేమంటారు సిఆర్డిఏ బిల్ రద్దు చేసేసేమంటారు పక్కన. మరో పక్కన ఏమంటారు సిఆర్డిఏ బిల్ ప్రకారం 5% ఉంది కాబట్టి అక్కడ ఎస్సీ ఎస్టీలకు భూములు ఇస్తున్నాము అంటారు. రద్దు చేసిన బిల్లు అంటారు, ఇల్లు మీరు అక్కడ ఇస్తానంటారు. మరి ఒక పక్కనేమో మునిగిపోయే ప్రాంతం అంటారు కదా, మునిగిపోయే ప్రాంతం అని మీరే అని, ఎడారి అని మీరే అని, శ్మశానం అని మీరే అని ఆ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకి ఇల్లు ఇస్తున్నారంటే ఎస్సీ ఎస్టీలు ముంచేద్దామనా? అంటే ఎస్సీ ఎస్టీలు అంటే మీకు అంత లోకువా? ఈ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలిగా. వీటికి సమాధానం చెప్పరు. సో December 25th అంటే ఒక మంచి రోజు, క్రిస్మస్ కాబట్టి ఆ రోజు ఇస్తా అని చెప్పేసి ఆడావిడికి ఏదో ప్లస్. కానీ ఆ క్రిస్మస్ అల్లా తర్వాత సంక్రాంతి అవ్వచ్చు, సంక్రాంతి అల్లా మళ్ళీ దీపావళి అవ్వచ్చు, లేదా మళ్ళీ క్రిస్మస్ రావచ్చు. ఈ డేట్స్ మారుతూ ఉంటాయి. కానీ నిజంగా చిత్తశుద్ధితో ఇవ్వాలనుకుంటే ఏదైతే ఆల్రెడీ ఉన్న కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ పోను మిగతాటికి ఆల్రెడీ ఇచ్చేయచ్చు. ఎన్నికలకి ఎలక్షన్స్ కూడా ఏం లేదు కదా, ఇచ్చేయచ్చు. కానీ ఇవ్వరు. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇస్తామని చెప్తానే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నామని నిందేయడానికి, అంతకుమించి ఇంకేం లేదు. అలాగే ఇళ్ళ విషయంలో కూడా ఇప్పుడు చాలా వివాదం ఉంది. అంటే రీసెంట్గా వీడియో కాన్ఫరెన్స్లో జగనన్న ₹1 రిజిస్ట్రేషన్ ఇల్లు కావాలా, లేకపోతే పాత చంద్రన్న బీమా ఇల్లు కావాలా, చంద్రన్న బీమా అయితే 3 లక్షలకి 7 లక్షలు కట్టాలి ఫైనల్గా. అది ఆ విషయం మా వాలంటీర్లు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారు, 2 స్కీమ్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు ఏ స్కీమ్ కావాలంటే మీరే చూస్ చేసుకోవచ్చు అంటున్నారు. మరి ఫైనల్గా అంటే ఈ స్కీమ్లో కొడితే 4 లక్షలు ఎక్స్ట్రా వడ్డీ అంట చంద్రన్న బాబుది. అయితే ఈయనైతే ₹1కే ఇస్తారంట. అది ఎలా వచ్చిందంటే ఎన్నికల ముందు ఏమి ఇచ్చారో ఒకసారి మన వీడియోస్ పరిశీలిస్తే తెలుస్తుందండి. తీసుకున్నవన్నీ ఉచితంగా మేము ఇస్తామని చెప్పేసి అనేటువంటి భరోసా ఇచ్చింది, హామీ ఇచ్చింది ఈయన. మరి మాట తప్పని మడమ తప్పని నాయకుడు అని చెప్పుకుంటాడు మరి ఈయన. మరి వచ్చిన తర్వాత ఎందుకు మాట తప్పాడో, ఎన్నిసార్లు మాట తప్పాడో మన అందరికీ తెలిసిన విషయం. ఇళ్ళ విషయంలో కూడా అంతే. ఇప్పుడు దాని ఏమంటారు అమరావతి ప్రాంతంలో కూడా ఆల్రెడీ గత ప్రభుత్వం దాని బిల్డింగ్స్ టిడ్కో ఏం కాకుండా ప్రైవేట్గా పేరు నాకు కొంచెం అది రావట్లేదు, సరే అపార్ట్మెంట్స్ కింద కట్టి తరుకు అది లాటరీ పద్ధతిలో తీసుకోమంటే వెంటనే కొనుక్కున్నారు, చాలామంది ప్రజలందరూ కొనుక్కున్నారు. అవన్నీ నిరుపయోగం అయిపోయినాయి, అన్నీ పక్కన పెట్టేశారు. ఏమనుకున్నాం అమ్మ శిల్ప, ఇప్పుడు ఇవన్నీ కూడా చిత్తశుద్ధి చేసుకుంటే మార్గాలు ఉంటాయి. ఇది ఏదో రకంగా వీటిని ఆఫ్ చేయాలని ఉద్దేశం ఉంటే ఏదో రకమైన వంకలు పెడతారు. ఇప్పుడు ₹1 కట్టినా ఒకటి, 4 లక్షలుగా కట్టినా ఒకటి. మీరు 4 లక్షలు నిజంగా కడితే ఇస్తారా అంటే దానికి కూడా భరోసా లేదు. అది 20 సంవత్సరాల తర్వాత ఫైనల్గా 7 lakhs పే చేస్తే అప్పుడు పట్టా అనేది ఇస్తాం. అప్పటికి 20 సంవత్సరాలు, అప్పటికి ఏ ప్రభుత్వం ఉందో, ఉండేవాడు ఎవడో పోయేవాడు ఎవడో వెనక తెలియదు. కాబట్టి మాట నోటి నుంచి మాట అనేస్తే దానికి ఎవరో ఒకరు అబ్జెక్షన్ పెట్టి కోర్టులకు వెళ్తారు కదా. అదిగో కోర్టులకు వెళ్ళారు, మేము వద్దాం అనుకున్నాం అందుకని ఆగిపోయిందని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అంతకు మించి ప్రజలకు ఉపయోగం లేదు. సో అలాగే పోలవరం మీద వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలంటున్నారు, దీనికి మీరేమంటారు?
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ప్రజావేదిక కూల్చివేత, అంటే కూల్చివేతలతో ప్రారంభించింది. నాకు తెలిసి ఈ 17 నెలలు అయినట్టుంది. 17 నెలల్లో కట్టినటువంటి భారీ ప్రాజెక్ట్ ఒకటి ఉందండి. అందరూ లేదంటున్నారు కానీ ప్రజలందరూ ప్రతిపక్షాలను నిందలేస్తున్నాయి కానీ ఏం కట్టలేదు ఈ ప్రభుత్వం అని నేను మాత్రం ఒప్పుకుంటా. ఏదంటే వైజాగ్లోని గత ప్రభుత్వంలో ఏం చేశారంటే సెంటర్లోని వైఎస్ విగ్రహం కట్టారు. అది తీసేసింది, గత ప్రభుత్వం తీసి పక్కనెట్టేసింది. ఆ తీసేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి భారీ ఎత్తుగా విజయవాడ నడిబొడ్డున మళ్ళీ కట్టారు. అది పెద్ద భారీ ప్రాజెక్ట్ కదా, ప్రజల ఉపయోగం. వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రజలకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి, కడుపు నిండిపోద్ది. ఇప్పుడు పోలవరం ఎత్తు మీద సమస్యలు వస్తున్నాయి కదా, ఆ ఎత్తు 45.72 మీటర్లు ఉందా లేకపోతే 41.15 మీటర్లు తగ్గిస్తున్నారనేటువంటి ఈ ప్రజలను అందరూ ప్రశ్నిస్తున్నారు కదా, దీన్ని డైవర్ట్ చేయడానికి అక్కడ ఒక విగ్రహం మీకు గుర్తుండే ఉంటుంది. అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పేసి గత ప్రభుత్వం ఏదో ఒక చోట 125 అడుగుల విగ్రహం కడతానంటే అది అక్కడ కాదని తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్డులో కడతానావు అని చెప్పేసి అన్నారు. విగ్రహాలకి ఎత్తులు పెరుగుతున్నాయి. మనం అడిగేది ఈ విగ్రహాలు ఎంత ఎత్తులు ఉన్నాయి, ఎంత ఎత్తులు ఉన్నాయని కాకుండా అసలు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా లేదో చెప్పండి అంటే దాన్ని మాత్రం సమాధానం చెప్పరు. పోలవరం ఎత్తు తగ్గించి, అంటే పోలవరం అంట ఎలా ఉన్న ఎత్తుని అలాగే కడతారట, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిస్తారట. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అమ్మది పోలవరం. ఎందుకంటే ఇరిగేషన్ చాలామంది దానికి ఐడియా లేక రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ దానివల్ల జరిగే నష్టం కానీ ప్రమాదం కానీ భావితరాలు అనుభవిస్తూ ఉంటాయి. ఈ రోజున ఎప్పుడో పూర్వం కొన్ని 100 సంవత్సరాల క్రితం చేసుకున్న వాటికి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కాటన్ ద్వారా చేశాడు 150 ఏళ్ల క్రితం. ఆయన ఒక అధికారి, కేవలం ఒక అధికారి చిత్తశుద్ధితో ప్రజలకు చేయాలనుకున్నాడు కాబట్టి అప్పుడున్న ప్రభుత్వాన్ని చేశాడు కాబట్టి ఇప్పటికీ అతన్ని ఒక దేవుళ్ళ కొలుచుకుని ప్రతి ఊళ్ళో విగ్రహాలు పెట్టుకున్నారు. ఇప్పుడున్న వాళ్ళకి కేవలం 5 సంవత్సరాలు కట్టాడు ఇది పోలవరం, మన ధవళేశ్వరం బ్రిడ్జి. అటువంటిది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి 8 శతాబ్దాలు బట్టి కడుతున్న దీన్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే దీని వెనకాల చాలా పెద్ద రాజకీయమే ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆ నిధులు తెచ్చుకోవడం సాధ్యం కాక దీన్ని ఏదో రకంగా, అంటే డ్యామ్కి బ్యారేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. డ్యామ్ అంటే హైట్కి, బ్యారేజ్ హైట్కి చాలా తక్కువ ఉంటుంది. నీటి నిల్వ సామర్థ్యం తగ్గుద్ది. ఆ తర్వాత దాంట్లో జరిగే ఎప్పుడైతే ఎత్తు తగ్గించారో ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టులో ఉండవలసినటువంటి ఇది ఉంది ఏంటారో ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు డ్రింకింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఈ 2 నెరవేరవు. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవాలి, చాలా తతంగాలు ఉన్నాయి. ఇవన్నిటికీ నష్టం చేకూరుద్ది. వీటి మీద సమాధానం చెప్పుకోలేక రకరకాలైన కామెంట్స్. ఈయనేమంటారు, ముఖ్యమంత్రి గారేమో కేంద్ర ప్రభుత్వానికి గతంలో మీరు ఆమోదించినటువంటి 47,700 కోట్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఈ లెటర్ రాస్తాడు. మన క్యూసెక్లకి టీఎంసీలు కూడా తేడా తెలియనటువంటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారేమో ఆయనేమో మేము 55,500 కోట్లు తొడగొడతాడు, మెషిన్ మిలాడతాడు, మేము సాధిస్తాం కడతామని చెప్పేసి అని. ఆయనకి పోలవరం హైట్ గురించి ఏమైనా తెలుసు? అసలు కనీసం పరిజ్ఞానం ఉందా? కనీసం క్యూసెక్లకి టీఎంసీలకి తేడా తెలియదే. మీకు పోలవరం గురించి ఆయన ఏం మాట్లాడతారు పాపం. ఐపీఎల్ కూడా అయిపోయింది, ఆయన కూడా కొంచెం ఖాళీగా ఉన్నాడు కదా, కాబట్టి ఏదో ఒకటి కామెంట్స్ చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇది పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా తప్ప నిజంగా ఇప్పుడు విగ్రహం ఇక్కడ కాకపోతే ఇక్కడ కట్టుకుంటారు, ఇక్కడ కాకపోతే ఇక్కడ కట్టుకుంటారు, 100 అడుగులు కాకపోతే 150 అడుగులు కట్టుకుంటారు. ప్రజలకు కావాల్సింది ఒక పోలవరం ప్రాజెక్టు ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ప్రకారం ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. కుడి ఎడమ కాలువలతో సహా అన్ని అవ్వాలి, పవర్ ప్రాజెక్ట్ రావాలి, వైజాగ్కి డ్రింకింగ్ వాటర్ రావాలి, రాయలసీమకి నీరు అందాలి. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రయోజనాలను చేకూరుతాయా చేకూరవా అనే దానికి సమాధానం చెప్పండి తప్ప ఈ డొంక తిరుగుళ్ళు వైఎస్ విగ్రహం కడతాం, లేకపోతేనేమో ఇంకో విగ్రహం కడతాం, లేకపోతే రాజారెడ్డి గారి విగ్రహం అవకాశం ఇవ్వాలి కానీ రాజారెడ్డి గారి విగ్రహం కూడా కడతాం. ఇవన్నీ ఏంటంటే మాట తప్పడానికి లేకపోతే ప్రజలను డైవర్ట్ చేయడానికి తప్ప ప్రజలకు ఉపయోగం లేదు. ఎందుకంటే నిధుల విషయంలో కూడా గత ప్రభుత్వం ఏమో మాదే హామీ, రాష్ట్రానికి హామీ, కేంద్రానికి సంబంధం లేదు అని చెప్పే అని కేంద్రం అంటది. ఈయనేమో లేదు వచ్చిన నిధులన్నీ చంద్రబాబు తినేసాడని నేను అంటారు. మొత్తానికి మధ్యలో ప్రాజెక్ట్ అలా అదే ఇప్పుడు వాళ్ళే అన్నారండి. ఎన్నికల ముందు ఏమన్నారు తెలుసా, ఆఖరికి జగన్ గారితో పాటు షర్మిల గారు కూడా ప్రచారం మనకి వీడియోలు కూడా ఉన్నాయి. పోలవరంని దాదాపు 55,000 కోట్లకి పెంచేశారు, కుమ్మక్కైపోయి కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోయి తినేశారు, అన్ని వేల కోట్లు అవసరమా అని ఒక మాట. అంతకుముందే మీకు గుర్తుందో లేదో 2011లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పోలవరం సందర్శించి అప్పుడు ఏమన్నాడంటే కేంద్రం కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా, ఆ చేత కాదా రాష్ట్ర ప్రభుత్వానికి అన్నాడు ఆయన. ఇప్పుడు అన్నీ వస్తాయి సోషల్ మీడియాగా ఏం మాట్లాడే అన్ని కటింగ్తో సహా వీడియోలతో సహా మన దగ్గర ఉన్నాయి. అయితే
అదే 55,000 కోట్లు ఎందుకు అని ప్రశ్నించిన వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత 55,500 కోట్లకి మీరు ఆమోదించారు కదా, ఆ డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి మీరే కదా కాంట్రాక్టర్లతో కొమ్మకైపోయి అన్ని వేల కోట్లు పెంచేశారన్నారు. మీరంతా నీతి పరులు, నిజాయితీ పరులు అయితే మరి దాంట్లో తగ్గించి 30,000 కట్టాలి కదా. ఇప్పుడేమో మళ్ళీ 55,000 కోట్లు మాకు కావాలి ఎలా అడుగుతున్నారు? మరి ఇదే ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వం అడిగితే వారి దగ్గర నుంచి వీళ్ళ ఉన్న సమాధానం ఏంటి అంటే, నోటుకొచ్చిన మాట ఎన్నికల్లో ఓట్ల గురించి రకరకాలుగా మాట్లాడేస్తే అది తిరిగి రివర్స్ వచ్చి వీళ్ళకే తగులుతుంటారు చూసారా, అలాగే తగిలింది. వీటికి సమాధానం చెప్పుకోలేక, కక్కలేక మింగలేక ఇప్పుడు వైఎస్ఆర్ విగ్రహం రకరకాల విగ్రహాలు అంటారు. కానీ ఏంటంటే ఆ 55,500 కోట్లు ఏదో రకంగా ఒడుపుగా కేంద్రానికి సాధించుకునే ప్రణాళిక వీళ్ళ దగ్గర లేదు. లేనప్పుడు చేసే ప్రయోగాలు చేసి మొత్తానికి మా అందరి భయాందోళన కూడా ఆ ఎత్తు తగ్గిస్తున్నారని, భద్రతలో లోపాలు ఉన్నాయని రకరకాల అనుమానాలు మాకున్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి చేస్తుందా లేకపోతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందా, మరి ప్రజా ఆగ్రహం కూడా గురి కావాల్సి వస్తుంది మరి ఆ విషయంలో. దాన్ని కూడా చూసుకోవాలి వారే. పోలవరం గురించి అంటే చెప్పాలంటే ఒక రోజు స్పెషల్గా పెట్టుకుని చెప్పినా కానీ ప్రజలకి ఉన్న డౌట్స్ కానీ చాలా పెద్ద స్టోరీ అదే. సో ఎవరు కూడా దానికి సమాధానం చెప్పడానికి రెడీగా లేరు చెప్పాలంటే. మేము చెప్తున్నాం, మేము మేము జనసేన అలాగే వచ్చింది. ఎలా వచ్చిందంటే అంటే జనసేన పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలాగా ఇది బురద జల్లు వదిలేదు. సమస్య చెప్పడంతో పాటు సమస్యకు పరిష్కారం కూడా చూపిస్తాం. మరి ఆ పరిష్కార దిశగా అడుగు వేయవలసిన అవసరం, చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉందంటే ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు చేయాలి, ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది. మా చేతిలో అధికారం లేదు. సమస్యకు పరిష్కారం చెప్పగలం కానీ తీసుకెళ్లవలసిన బాధ్యత వారిది ఉంది. చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఇష్టం. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారని ఇప్పటి వరకు అన్నారు. కానీ జమిలీ ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పి పిలుపునిచ్చారు. సో దీనిపై మీ స్పందన? దానికి సంబంధం లేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ప్రశ్నించలేదా పోలవరం మీద? అంటే దేశంలో జరుగుతున్న వాతావరణం మార్పులు అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు 2021లో పక్కన ఉన్నటువంటి తమిళనాడుతో పాటు కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా ఒకేసారి ఎన్నికలైనటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు, ఆలోచన దిశగా వారికి దేశంలో ఉన్న పరిస్థితులు అనుకూలించినప్పుడు ఒకవేళ పెట్టబోతుంది అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధం కండి, అది 2022లో వచ్చిన జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చారు. అది క్యాజువల్గా ఒకవేళ వస్తే మేము సిద్ధంగా ఉండాలి కాబట్టి కార్యకర్తలకు ఇచ్చినటువంటి పిలుపు అది. సహజమే, దానికి పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. బట్ వస్తే మాత్రం మేము రెడీగానే ఉన్నాం. ఓకే. సో మరి వచ్చి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, సో స్టాండ్ ఏంటి, జనసేన స్టాండ్ ఏంటి? అది ఖచ్చితంగా తిరుపతి ఎన్నికల్లో పోటీ అంటూ ఉంటుంది. ఆ పోటీలో మరి జనసేన పార్టీ అధిష్టానం, మా అధిష్టానం, బీజేపీ అధిష్టానం మళ్ళీ కూర్చుంటారు. క్యాండిడేట్లు ఎవరిని పెట్టాలి, ఏ పార్టీ తరఫున నిలబెట్టాలి, ఏంటి, అక్కడ ఎవరు నిలబెడితే లాభం ఉందో నష్టం ఉంది, గతంలో తిరుపతికి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు, లేకపోతే గతంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, గతంలో చిరంజీవి గారు వారు చేసినప్పుడు నుంచి ఉన్నారు కాబట్టి ఈ రకరకాల గత అనుభవాలు, అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలటువంటి ఆలోచనలు, ఆ ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన చేసి కూర్చుని ఒక క్యాండిడేట్ని పెడతారు. అది జనసేన క్యాండిడేటా బీజేపీ క్యాండిడేట్ అనేది అది ఇష్టాలను నిర్ణయిస్తాయి. ఖచ్చితంగా మాత్రం పోటీలో ఉంటాం. సో అంటే చిరంజీవి గారు కూడా అక్కడ గెలుపొందారు పోటీ చేసి. ఇప్పుడు అంటే జనసేనకి కూడా బలంగా ఉందనే చెప్పాలంటే తిరుపతి నియోజకవర్గం. చిరంజీవి గారి పోటీతో సంబంధం లేదు కానండి, జనసేనకి మాత్రం చాలా బలమైన ఏరియా. అక్కడ ఉన్నటువంటి తిరుపతి చుట్టుపక్కల అందరూ కూడా చాలా బలమైన కార్యకర్తలుగా అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కోరిక జనసేన పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబెట్టమని చెప్పేసి అందరూ అడుగుతారు, సహజం కదా. మరి జనసేన పార్టీ నుంచి నిలబెడతారా లేకపోతే బీజేపీ నిలబెడతారా అంటే అధిష్టానం కూర్చొని నిర్ణయించుకుంటాయి. ఇది వారి చేతిలో ఉన్న విషయం కదా. సో అంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి సంకేతాలు రాలేదు జనసేన? ఏం లేదు. ఖచ్చితంగా తిరుపతి ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి కలిసి పోటీ చేయబోతున్నాయి, గెలిపించుకోబోతున్నాయి. కానీ అభ్యర్థి జనసేన అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అన్నది అధిష్టానాలు నిర్ణయిస్తాయి. సో ఫైనల్గా రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయి. అది మార్పు అవనండి ఏదైనా అవనివ్వండి. సో దీనిపై మీరేమంటారు? ఎప్పుడు మారుతూ ఉంటాయి అమ్మయ్య, కొత్తగా వచ్చింది ఏం కాదు. కానీ మార్పు ఎప్పుడు మారుతూ ఉంటుంది. కానీ ఆ మార్పుని అవకాశంగా తీసుకుని చేసుకోకపోతే నష్టం, అంటే ఒక మార్పుతో పాటు సరైన మార్పు రాకపోతే మాత్రం నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. 2019 ఎన్నికలు చెప్పినటువంటి గుణపాఠం అదే మనకి. ఏసీలో కూర్చోవలసిన వ్యక్తి, చక్కగా ఉండవలసిన వ్యక్తి రోడ్ల మీద తిరుగుతున్నాడు, బాబు అని అడుగుతున్నాడు, గెడ్డాలు పట్టుకుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు, పోనీలే ఈసారి ఓటేద్దాం అని చెప్పి జాలిపడి ఓటేస్తే
5 సంవత్సరాల కుక్క బతుకులా బతకవలసి వస్తుందని చెప్పేసినటువంటి గుణపాఠం నేర్పినటువంటి 2019 ఎన్నికలు చూసిన తర్వాత కూడా నాయకులు ఏ రోడ్ల మీద తిరిగారా, లేకపోతే వాళ్ళ కష్టమా, ఇవన్నీ కాదు, మన బతుకులు బాగుపరుస్తారా లేదా, అటువంటి ఎజెండా వీళ్ళకు ఉందా, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి బ్రహ్మాండంగా ఒక 20 సంవత్సరాలు చక్కటి స్టార్గా ఎలగవలసినటువంటి ఆయన కెరీర్ ఉంది. ఆ కెరీర్ వదులుకుని ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన గ్లామర్ ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు బేరీ చేసుకోవాలి. రాజ్యాంగం ఇచ్చినటువంటి చక్కటి మనకు బ్రహ్మాస్త్రమైన ఓటు హక్కుని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం వేరు, ఓటు హక్కు సద్వినియోగం చేయడం వేరు. సద్వినియోగం చేసుకుని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, డబ్బుకి లేదా మద్యానికి లొంగకుండా మన భవిష్యత్తుని బాగుపరిచే నాయకుడు వస్తుంటే అతన్ని ఎన్నుకునే విధానం మన చేతిలో ఉంది కాబట్టి మనం అందరూ ప్రోత్సహించాలని చెప్పి ఒక భావన ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. ఆ మార్పు రాకపోతే మాత్రం భరించేది ఆ నష్టాన్ని కూడా మళ్ళీ ప్రజలే. కొత్త భవిష్యత్తులో అయినా అటువంటి మంచి నిర్ణయం ప్రజల ద్వారా వస్తుందని చెప్పి మనం అందరూ ఆశిద్దాం. సో చాలా థ్యాంక్స్ అండి, మా కేఎన్టీవీ స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు చక్కగా వివరించి చెప్పారు. చూశారు కదండి ఈ మార్పులు, రాజకీయంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో అటు టీఆర్ఎస్లో ఇటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి. సో మనకి చాలా చక్కగా వివరించి చెప్పారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సో ఇది వాళ్ళ చిట్ చాట్, మరొక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కేఎన్టీవీ. బాయ్.